లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మహమ్మద్ ఫుర్ఖాన్ షబీర్, పాక్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ సోహెబ్ అహ్మద్ బెట్ వీళ్ళందరూ టెర్రరిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అవును, మీరు వింటోంది నిజమే. ఉగ్రవాదులతో సంబంధమే లేదని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడేం సమాధానం చెబుతుందో చూడాలి. దేశాన్ని కాపాడాల్సిన సైనికులు ఉగ్రవాదులతో చేతులు కలపడమేంటి? పాక్ ఆర్మీకి టెర్రరిస్టులకు ఉన్న సంబంధంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడుల లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించిన భారత్ ఫోటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఇటీవల పాక్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో మరణించిన జైషే ఉగ్రవాది అబ్దుల్ రఫూర్ అజహర్, ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి సైన్యం, ప్రభుత్వ అధికారులు హాజరై నివాళులు అర్పిస్తున్న ఫోటోను జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అందులో ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్తాన్ జెండాలు కప్పి ఉన్నాయి. దీని ద్వారా ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారనే విషయం ప్రపంచ దేశాలకు తెలుస్తోందని విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు. ఇందుకు ఇంతకంటే సరైన ఆధారం మరొకటి ఉండదని అన్నారు. తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నత స్థాయి అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే: లెఫ్టినెంట్ జనరల్ ఫయద్ హుస్సేన్ షా, లాహోర్ ఐవీ కార్డ్స్ కమాండర్ జనరల్ మేనేజర్ రావు ఇమ్రాన్ సత్తార్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫర్జాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్ మాలిక్ సోహెబ్ అహ్మద్ బెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నట్లు భారత విదేశాంగ సెక్రటరీ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ పెంచి పోసినటువంటి ఉగ్రవాదులు భారత్లోకి చొచ్చుకొచ్చి పహల్గాంలో 26 మంది భారతీయులను నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ వారిని అత్యంత కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ సైన్యం అంతా కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారందరినీ కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట మే 7న వారందరిపైన దాడి చేసింది. దాంట్లో దాదాపు 100కు పైగా, అంటే 9 పైగా ఈ ఉగ్రవాద స్థావరాలు నిలబట్టం కాక దాంట్లో 100కు పైగా ఉగ్రవాదులంతా కూడా హతమయ్యారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారు కూడా హతమయ్యారు. మొత్తంగా ఈ ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు, ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో లేవు, ఉగ్ర మూలాలు అసలు ఇక్కడ లేనే లేవు, ఉగ్రదాన్ని మేము ఖండిస్తున్నాము, అసలు ఉగ్రవాదం అంటే ఏంటో మాకు తెలియదు అనేటువంటి పాకిస్తాన్ మరి ఉగ్రవాదులను తామే పోషించి తామే సిద్ధం చేసి, అంటే పాక్ ఆర్మీకి ఎక్కడ కూడా సామర్థ్యం లేదు, సమర్థవంతంగా లేరు, చేత కాదు కాబట్టి ఉగ్రవాదులను సెకండ్ ఆప్షన్గా వారంతా పెంచి పోషిస్తున్న దానికి అనేక సాక్ష్యాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో
ఉగ్రదాడులు ఏదైతే ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రతి దేశం పైన ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే దానికి పాకిస్తాన్లో ఉగ్రవాదులే మూలా కట్టినారు. జైషే మహమ్మద్ కావచ్చు, ఇవన్నీ ఉగ్రవాద సంస్థల పేర్లు కూడా మనం చూసాం. ఇప్పటికే నిషేధించిన ఉగ్రవాదులు అలాగే ఉగ్రవాద స్థానాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి కనిపించింది. సో అనేక అంటే అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా తలదాచుకోవడం పాకిస్తాన్లో సిద్ధమవుతున్నారు. సో ఉగ్రవాదులకి మూలాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ మొత్తానికి ఉగ్రవాదం అంతమైన తర్వాత అధికారికంగా ఆర్మీ అందుకే పాకిస్తాన్ ఆర్మీ వారికి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలకు పాల్గొన్నారంటే ఏ మేర వాళ్ళకి ఉగ్రవాదంతో సత్సంబంధాలు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు దీపిక. అలాగే పాక్ సైనిక అధికారులు అయితే ఉగ్రవాదుల అంత్యక్రియలో వాళ్ళు పాల్గొన్నారు, అంతవరకు మొత్తంగా మాకు సంబంధమే లేదన్నట్టుగా ప్రయత్నించినటువంటి వారంతా కూడా పాక్ ఉగ్రవాదులు హతమైన తర్వాత వాళ్ళ పేర్లు పెట్టి అంటే వాళ్ళ ఎక్కడెక్కడైతే వాళ్ళ అంత్యక్రియలు జరుగుతున్నాయో అక్కడికి ప్రత్యేకంగా భద్రతనిచ్చి ఆ అంత్యక్రియల్లో ఏడుస్తూ వాళ్ళ ఉగ్రవాదుల శవాలపైన పాకిస్తాన్ జెండా కప్పుతూ మొత్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదం అంతమైపోతుంటే పాకిస్తాన్ భవిష్యత్తు అంతా దెబ్బతింటుంది అనేటువంటి వాదనతో అంతా ముందుకు వచ్చిన పరిస్థితి. మరి మొత్తంగా ఇప్పుడైతే పాకిస్తాన్ ఒక చిత్రం అనేది బయటపడింది. పాకిస్తాన్ ఇన్నాళ్ళుగా తమకు ఉగ్రవాదంతో సంబంధం లేదు అనేటువంటి వాదన ఏదైతే వినిపించిందో మొత్తానికి నేటి ఒక ఫోటోతో మొత్తంగా కూడా అంతా బహిర్గతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక వైమానిక దళ సభ్యుడు కూడా అన్నాడు, పుల్వామా దాడి ఘటనలో కూడా మా హస్తమే ఉందండి. అంతకుముందు జైషే మహమ్మద్ మా దాడే ఉంది అన్నట్టు వారు చెప్పారు. జరిగిందో దాంట్లో ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి ఒక వైమానిక అధికారి కూడా చెప్పడం జరిగింది, పుల్వామా ఘటన కూడా మేమే బాధ్యత. అంటే ఉగ్రవాదులతో వీళ్ళు పనిచేయించడం, ఉగ్రవాదులు ఏ రకంగా వాడుకుంటున్నారో ఇట్లా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఉగ్రవాదులతో మరణిస్తే వారికి వారి శవపేటికల వద్ద ఏడ్పించినటువంటి అక్కడ ఉన్నటువంటి నేతల పేర్లు ప్రభుత్వం అంటే లాంఛనాలతో ఉన్నటువంటి వారు ఆర్మీకి సంబంధించిన వారి పేర్లకు ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే దాంట్లో ఈ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ నర్తాజ్, ఈ బ్రిగేడియర్ మహమ్మద్ పుర్ఖాన్ షబీర్, అలాగే పాకిస్తాన్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్, అలాగే పాకిస్తాన్ సోయబ్ అహ్మద్ బెర్త్ అయితే పంజాబ్ ప్రైమ్ అసెంబ్లీ మెంబర్ అతను కూడా హాజరైతే తెలుస్తుంది. వీరంతా ఉగ్రవాద శవపేటికల ముందు ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు విడుదల చేసింది. దీంతో ఉగ్రవాదులతో పాక్ సంబంధాలు నిజమైన అంశం అయితే మరోసారికి ప్రపంచానికి బహిర్గతమైన విషయం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో అదే రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం నుంచి కావచ్చు చర్చలు జరుగుతున్న నేపథ్యం మరి ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఫోటోలు జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియాలో వెల్లవుతున్నాయి. మరి ఉగ్రవాదుల సంబంధాలు లేవంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏం మాట్లాడుతూ పోతుంది, ఈ ఫోటోలను ఏ సమాధానం చెప్పబోతుంది, ఇవన్నీ కూడా ఎదుర్చోవాలనిపిస్తుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ మొత్తంగా పాకిస్తాన్ ముఖ చిత్రం పాకిస్తాన్ అసలు రూపాన్ని బహిర్గతం చేసింది, ప్రపంచానికి చూపెట్టిందని చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ మహేందర్.